మాట్లాడతాడు. ఈ బందర్లో జగనన్న కాలనీలో నుంచుని మాట్లాడతాడు. ఎంత పనోడో చూడండి. ఇక్కడ ఎవరు ఇల్లు కడతలా, ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి అక్కడ, ఆ ఖాళీ స్థలాలు మీరు కనుక మొదలెట్టబోతే శాంక్షన్ చేసేస్తా అంటాడు. ఎవరి తాతగాడి సొమ్ము క్యాన్సిల్ చేయటానికి, లాక్కుని ఇంకోటికి ఇవ్వటానికి ఎవరి తాతగాడి సొమ్ము? మీ ప్రభుత్వం ఇచ్చిందా? అందుకే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి కీచకులు వచ్చి చెరబడతారనే చంద్రబాబు నాయుడు లేదా ఇట్లాంటి కీచక మంత్రులు దుర్మార్గమైన ఆలోచనలు వస్తారనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే వీటన్నిటికీ తాళాలేసేటి పెట్టాడు. అయ్యా మంత్రి గారు, హీన బుద్ధి మానుకోండి, చిన్న బుద్ధిని పక్కన పెట్టండి, మారండి. అందుకే ఎవరైతే బందర్ ఎమ్మెల్యే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్న ఒక అతను పేదవాళ్ళని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు తీసుకోవాలని బెదిరిస్తున్నాడో ఆ పేదవాళ్ళందరికీ చెప్తున్నా, మీరు లెక్క చేయబాకండి అతని మాటల్ని. దీంతో సమానంగా మీరు లెక్క కట్టండి. దీనికన్నా విలువ ఉందేమో, ఎక్స్పోర్ట్ అది వెళ్తుంది, అతని మాటకు విలువ లేదు.